ఓం గం 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 గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ తాళకవు సింధూరముతో రసము పంట. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి నేను ఒకసారికి 2 సార్లు మీరు విని దాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు. తెలుసుకోవాలి ముందు. ఫస్ట్ మీరు తెలుసుకుంటే ముందుకు పోతారు. ఓకేనా? ముందు మీరు తెలుసుకోవాలి. చెప్తున్నాయనండి. ఒక పిడతలో 100 గ్రాములు కాస్టిక్ సోడా పరిచి దానిపై 20 గ్రాములు పటికిని నూరి పొడి పరిచి దానిపైన 3 తులాల తాళకం ముక్కను పెట్టండి. పెట్టి దీనికి పైన మరలా పటికి పొడి పోసి దానిపైన మళ్ళీ పైన కాస్టిక్ సోడా వేసి దానిపైన కాస్టిక్ సోడా పరిచి 100 గ్రాములు నిప్పులలో 1 గంట వంట చేయాలి. వంట చేస్తే తాళకం మొత్తము కట్టిన తర్వాత కట్టిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఏం చేయాలి, ఒక 3 తులాలు నవాసాగరం అంటే 30 గ్రాములు నవాసాగరం తీసుకొని 3 తులాలు నవాసాగరము, 3 తులాలు పత్ర తాళకం, 3 తులాలు పాదరసం. ఈ 2 బాగా కలబంద సొనతో బాగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత నీరైతే ఆ పై తాళకం మనం కట్టిపెట్టినాం కదా తాళకము, ఆ తాళకాన్ని తీసుకొని 3 తులాలు ఇంగిలీకము 3 తులాలు కలిపి ఎండించి ఈ విధంగా 3 సార్లు నూరి ఎండించి పుటం వేసుకోవాలి. మొత్తం భస్మం అయిపోయి పుటం ఎట్లా వేసుకోవాలంటే ఎత్తుకు 3 ఎత్తులు వేసుకోవాలి. భస్మం అయింది. భస్మం అయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకొని మనం మళ్ళీ నిమ్మకాయ రసంతో నూరుకోవాలి. అంటే ఎట్లా ఆ భస్మానికి ఎంత ఆ భస్మానికి ఏం చేయాలంటే ఒక 5 గ్రాములు నైట్రిక్ వేసి ఆ తర్వాత 1 తులం పాదరసం వేసి మళ్ళీ బాగా నూరేసి మర్దన చేసి బాగా బెల్లగట్టి నిమ్మకాయ రసంతో బెల్లగట్టి చిన్న లఘుపుటం వేసుకుంటే మొత్తం సింధూరం అవుతుంది. ఆ సింధూరం అయితే రసం వెనక్కి పోవచ్చు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. సరేనా మిత్రమా? ఆ విధంగా ముందుకు పోండి. అన్నీ ఒకసారికి 2 సార్లు వీడియో వేయండి. ఓం నమస్తే.